యాక్టివిటీలో భాగంగా సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనగా నీటిలో మునిగేవి, కరిగేవి, తేలేవి ఏవి అని పిల్లలకు తెలియజేసేందుకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కొరకు ఇక్కడ కొంత మెటీరియల్ ఉంచడం జరిగింది. వాటరు, ఖాళీ బౌల్స్, డిస్పోజబుల్ గ్లాసెస్ మరియు ఇక్కడ కొన్ని థర్మోకాల్స్ మరియు ప్లాస్టిక్, ఫ్లవర్స్, స్టోన్స్, సాల్ట్ ఇలా కొంత మెటీరియల్ అయితే మనం ఇక్కడ ఉంచాము. ఇప్పుడు పిల్లలకు ప్రాక్టికల్గా నీటిలో మునిగేవి ఏవి, కరిగిపోయేవి ఏవి, కలరు మార్చేవి ఏవి మరియు వివిధ రకాల పరిజ్ఞానాన్ని పిల్లల్లో పెంపొందించేందుకు ఈ యొక్క ప్రాక్టికల్గా చేయబోతున్నాం అన్నమాట. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, ఆర్ యూ రెడీ చిల్డ్రన్? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ మనకు ఖాళీ బౌల్స్ పెట్టాం కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ మెటీరియల్ మనకు? ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం చూడు, వాటర్ పోస్తున్నాం. ఏమి వాటర్ పోసాను కదా, వాటర్ పోస్తే ఇప్పుడు మదిహరా తీసుకో, స్టోన్స్ అవి రెండు స్టోన్స్ కదా, వాటర్లో వేయి. ఏమైంది? మునిగిపోయాయి. వెరీ గుడ్. నువ్వెళ్ళు హర్షారా, ఈ లీఫ్ వేయి. ఏంటది? చూపెట్టు మాకందరికి. ఏమది? లీఫ్. వేయి, వాటర్లో వేయి. ఏమైంది? తేలిపోయింది. చూడు, మనకు రాయేమో కింది పక్కన ఉంది, లీఫ్ ఏమో పైన ఉంది కదా. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ మనము ఇందులో పోస్తాం. ఇంకొకరు రండి, పవన్ రా, ఇదిగో తీసుకో. ఏమది? ఏంటిది? ఫ్లవర్. ఫ్లవర్ ఇక్కడ బౌల్లో ఉన్న వాటర్లో వేయి, బాగా వెయ్యాలి. వెరీ గుడ్. ఫ్లవర్ ఏమవుతుంది? పైనకి ఉంది, తేలిపోయింది కదా, కాబట్టి ఫ్లవర్ మునగలేదు, లీఫ్ మునగలేదు, స్టోన్ మాత్రము మునిగిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్లాస్టిక్ ఇస్తాను. ఎవరు వస్తారు ఇప్పుడు? అద్నాన్ ఖాన్. అద్నానా, ఇదేంటిది? ప్లాస్టిక్. ఇక్కడ వేయి, ఫ్లవర్ ఉన్న అందులో వేయి. ఏమైంది? తేలిపోయింది. చూడు, ఫ్లవరు పైనే ఉంది, ఆ ప్లాస్టిక్ కూడా పైనే ఉందన్నమాట. ఇప్పుడు ఇంకొక బౌల్లో కొద్దిగా వాటర్ వేస్తాను. ఇంకొకరు ఎవరు వస్తారు? రండి రా. వెరీ గుడ్. నువ్వు ఈ ప్లాస్టిక్ పేపర్ తీసుకొచ్చి పెట్టు. ఏమది? ప్లాస్టిక్ పేపర్. వాటర్లో వేయి. ఏమైంది? బొప్పరని చెప్పు, తేలిపోయింది. వెరీ గుడ్. నువ్వెళ్ళు భవానీరా. ఇదేంటిది? థర్మోకాల్. థర్మోకాల్ వేయి, అందులో వాటర్లో వేయి. ఏమైంది? పైన కంటే తేలిపోయింది. చూడు, స్టోన్ ఒక్కటే మునిగిండేది. ఇంకొక స్టోన్ వేయి చూద్దాము. దేంట్లో వేస్తావు? ఉండు. స్టోన్ ఎందులో వేస్తావో ఇందులో వేయి. ఏమైంది? మునిగిపోయింది. లీఫ్ ఏమో తేలిపోయింది. స్టోన్ ఇక్కడ ఏమైంది చూడు, 2 స్టోన్స్ ఉన్నాయి కదా, 2 మునిగిపోయి ఉన్నాయి. ఓకే, వెళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఈశ్వర్ ఫాతిమారా. ఏంటిది? సాల్ట్ వాటర్లో వేయి. ఏమవుతుందో చూద్దాము. అలా పక్కలే వాటర్లో వేయి. కలియబెట్టు స్పూన్తో, మిలా. వెరీ గుడ్. సాల్ట్ ఇప్పుడు కనిపిస్తూ ఉందా? కనపడలేదు కదా. సాల్ట్ కనిపిస్తూ ఉందా? లేదు. చెప్పాలి నోట్లో. లేదు. ఏమైంది? కరిగిపోయింది. చూడు, సాల్ట్ వేస్తే ఏమో వాటర్లో ఇలా కరిగిపోయింది అనమాట. స్టోన్ ఏమో మునిగిపోయింది. వాటర్లో ఆకులేమి పైకి తేలుకొని ఉన్నాయి, థర్మోకాల్ కూడా తేలుకొని ఉంది, ప్లాస్టిక్ పేపర్ పైన తేలుకొని ఉంది కదా, సాల్ట్ మాత్రము కరిగిపోయింది. ఇప్పుడు ఇంకొకరు ఎవరు వస్తారో? రైహాన్ రా.
ఇది తీసుకో. ఏమది పేరు చెప్పు, పేరు చెప్పాలి. టమాటో. టమాటో వాటర్లో వేయి, వాటర్లో వేయి. ఏమైంది? టమాటో బాగుంది కదా, బరువుగా ఉంది కదా, బరువుగా ఉంది కాబట్టి ఏమైంది? మునిగిపోయింది. వెరీ గుడ్. నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఇంకొకరు ఎవరైనా రండి, మనము ఎల్లో కలర్ చేద్దాం, ఎలా అవుతుందో చూస్తాం. ఎవరు వస్తారో? సమీర్ రా, సమీర్ రా. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనము ఒక పసుపు కలర్ని తీసుకుంటున్నాము. ఈ కలర్ని వాటర్లో వేస్తే ఏమవుతుందో చూద్దాం. ఒక్క నిమిషం ఆగు. వాటర్లో వేయి, కలియబెట్టు స్పూన్తో. వాటర్ ఇప్పుడు ఎట్లా కలర్ అయింది? వాటర్ ఏం కలర్ అయింది? ఎల్లో కలర్. ఇప్పుడు మనం కలర్ వేస్తే వాటర్లో కలర్ అయిపోయింది కదా. ఏం కలర్ ఈ కలరు? ఎల్లో కలర్. ఎల్లో కలర్ అయింది, చూసారా మీరు? ఎల్లో కలర్ వాటర్ అయిపోయింది మనకి ఇక్కడ. ఏం కలర్ అయింది వాటరు? సాల్ట్ ఏమో వైట్గా ఉంది కాబట్టి వైట్గానే ఉన్నింది. ఈ మాత్రమే ఎల్లో కలర్ వేస్తే ఏమైంది? ఎల్లో కలర్ అయిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని థర్మోకాల్ బెండ్స్ ఉన్నాయి, వీటిని వేసి చూద్దామా వాటర్లో. ఇవి మునుగుతాయో తేలుతాయో చూద్దాం. ఇక్కడేమో ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ని తీసేస్తాం. ఇప్పుడు చూడు, ఇక్కడ థర్మోకాల్ బెండ్స్ ఉన్నాయి కదా, వాటర్లో వేద్దాం. ఏమైంది? పైనికి ఉంది, తేలిపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఇటువైపు ఇక్కడ మనకు ప్లాస్టిక్ ఫిష్ ఉంది, ప్లాస్టిక్ ఫిష్. ఏం ఫిష్? ఆ ఫిష్ని ఇక్కడ వాటర్లో వేస్తే ఏమైంది? పైకి తేలింది. ఇప్పుడు ఏవేవి మునుగుతాయి? రాళ్ళు. థర్మోకాల్ మునిగిందా? మునగల, తేలిపోయింది. సాల్ట్ ఏమైంది? కరిగిపోయింది. మళ్ళీ ఎల్లో కలర్ వాటర్లో వేసి మనం కలిపితే ఏ కలర్ వచ్చింది? వెరీ గుడ్.